అసలు ఎందుకమ్మా పెళ్లి చేసుకున్నావు ఇన్ని? కొన్ని నిర్ణయాలు తప్పని తెలుసుకున్న బాధ్యతలు భుజానికి ఎక్కేస్తాయి కన్నా. నువ్వు హాస్టల్కి వెళ్ళిన ప్రతిసారి స్వాతంత్రం కోల్పోయిన ఫీలింగ్ వస్తుంది తెలుసా? మరి తిరిగి వచ్చినప్పుడు కోహినూర్ ఇంటికి వచ్చిందంటే సంతోషమేగా మిగిలేది. ఈ మధ్య నువ్వు కూడా తాగుతున్నావా? అయినా మీరేం ఫ్యామిలీ రే, మీ బాబు ఏమో ఊర్లో అప్పులు చేసి దొబ్బి తాగడం. అయినా అసలు ఏముంది మందులో? మత్తు మెదరికిందంటే మనసుకి మన మాట వినదు. డబ్బులు లేకపోతే ఎవరిని అడిగి అప్పు తెచ్చుకొని తాగాలనిపిస్తుంది. మీ నాన్న తాగి తాగి బాధ పడిపోయాడంట. మిమ్మల్ని చూస్తుంటే మనుషుల్లా కనిపించట్లేదు, మాట్లాడే మందు సీసాలా కనపడుతున్నారు. నేను నిన్ను కోల్పోయి 20 ఏళ్ళు అయినట్టుంది నాన్న.